నాగార్జునసాగర్ డ్యాం భద్రతా సిబ్బంది తీరు విమర్శలకు దారితీస్తోంది. భద్రతా కారణాల రీత్యా డ్యాంపైకి అనుమతి నిషేధమంటూ పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టినప్పటికీ వారి బంధువులకు పెద్ద పెద్ద వ్యక్తులకు అనుమతిస్తున్నారని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. ఎగువన వర్షాలతో ప్రాజెక్టుకు భారీ వరద చేరుతోంది. దీంతో అధికారులు గేట్లెత్తడంతో పర్యాటకులు పెద్ద ఎత్తున సాగర్ అందాలు వీక్షించేందుకు తరలి వస్తున్నారు. కానీ అనుమతి లేదని బోర్డు పెట్టేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను గేటు బయట ఉంచి వారి బంధువులకు బడా బాబులకు అనుమతి ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారులో వచ్చిన వారికి భద్రతా సిబ్బంది గేటు ఓపెన్ చేసి స్వాగతం పలుకుతున్నారని పర్యాటకులు విమర్శిస్తున్నారు. అయితే స్థానిక పర్యాటకులు బయటే ఉండిపోగా పదుల సంఖ్యలో కార్లు డ్యాం ముందు క్యూ కట్టాయి. నిడనూరు మండలం నుంచి గుండెపల్లి నుంచి వచ్చినాం. చాలామంది యువకులు మరి ఇక్కడ ఎస్ఐ సారు వాళ్ళందరూ వెళ్ళిరంట. మరి వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ చుట్టాలు చాలామంది ఒక 200-300 మంది దాకా వెళ్ళారు. ఇక్కడ సైడ్ లంపడు కొద్దిగా ఉన్నోళ్ళు వచ్చారు. వాళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటా ఫోన్లు ఇస్తారు, మరి లంచం ఇస్తారు, ఏమి ఇస్తారో తెలియలేదు. మాలాంటి ఇంతమంది యువకులు ఉన్నా మరి లోపలికి మాకు పర్మిషన్ లేదా? చూడొద్దాం మేము. మధ్యతరగతిలో అయితే పంపించొద్దా? ఉన్నోళ్ళ వరకే చూసుకుంటాం. మరి మేము మాలాంటి రేపటి ప్రయోగం ఏమైనా చూసుకోవాలన్నా చేయాలన్నా ఎట్లా మేము మరి రేపటి తరం కోసం మేము ఎట్లా ఏమైనా చూడకుండా చేయకుండా ఎట్లా భవిష్యత్తు ముందుకెళ్ళాలి చెప్పండి సార్. మాకు ఏదైనా న్యాయం జరగాలి. పర్మిషన్ లేదంటున్నారు, వాళ్ళు మాత్రం వెళ్తుర్రు. మరి ఎట్లా వెళ్తారో అర్థం కావట్లేదు. పర్మిషన్ ఎవరు తీసుకుంటారో అర్థం కావట్లేదు. డబ్బులు ఇచ్చి పంపిస్తారో లేకపోతే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పోతారు అనేది అర్థం కావట్లేదు మాకు. అది తెలిస్తే బాగుంటుంది. అందరు చాలామంది వెళ్తుర్రు. ఇక్కడ చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. మేము చాలా లాంగ్ నుంచి వచ్చినాం. మమ్మల్ని ఎందుకు పంపిస్తారో అర్థం కావాలి. ఎక్కడి నుంచో వచ్చినాం. పంపించారు సార్ ఒకసారి పర్మిషన్ అడిగినా ఇస్తలేరు. ఎవరిని అడగాలని చెప్పట్లేదు. డ్యామ్ కాడ చాలామంది 200-300 మంది ఉర్రు. ఇక వాళ్ళు ఎట్లా వెళ్ళిర్రు, వాళ్ళని ఎవరు పంపించారనేది తెలవాలి. మమ్మల్ని పంపినప్పుడు వాళ్ళని ఎందుకు పంపించారు అదొక్కటి తెలిస్తే సరిపోతుంది మాకు. ఎందుకు పంపించాలి? వాళ్ళని కానీ పంపించదు కదా, వాళ్ళతో సమానం మేము కానీ అందరినీ పంపిస్తే పంపించాలి, లేకపోతే పంపించద్దు. వాళ్ళని పంపించి మమ్మల్ని పంపించకపోవడం ఏందనేది తెలవాలి. వాళ్ళ కోసమా లేకపోతే తెలిసిన వాళ్ళ కోసమా ఇక్కడ డ్యామ్ ఉన్నది, సందర్శకులకు వీక్షించడానికి ఉన్నదా? ఇక్కడ అంటే అందరికీ ఒకే రకమైన విధమైన రూల్ ఉండాలి. పంపిస్తే అందరిని పంపించండి, లేదంటే అందరినీ బంద్ చేయాలి. మేము కూడా అందరు ఎవరు లేదు పోనీకి వీలు లేదని చెప్పి వెళ్ళిపోతాం. మామూలుగా అందరు చూసినట్టు చూసి వెళ్ళిపోతాం. కొందరు పంపించి కొందరు పంపించకపోవడం మాకు బాధ అనిపిస్తుంది.